ఓం సాయిరామ్. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట. ఫకీరుకు సాయి నామము ఇట్లు వచ్చెను. ఇతర యోగులతో సహవాసము, బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు, వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతము. ఈ కథ యొక్క పూర్తి వివరములు. మొహియుద్దీన్ తంబూలీతో కుస్తీ, జీవితములో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జౌహర్ అలీ అను కపట గురువు. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు. అచ్చట ధనికుడకు మహమ్మదీయుడొకడుండెను. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రం తప్పిపోయెను. 2 మాసములు వెతికినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకొని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామానికి పోవుచుండెను. సుమారొక 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నిస్తూ ఉండెను. దారి వెంట పోవు చాందుపాటిల్ను చూసి అతనిని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి కొనమనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకొనిన గుర్రముదని చాందపాటిల్ బదులు చెప్పెను. ఆ దగ్గరలో ఉన్న కాలువ పక్కన వెతకమని ఫకీరు చెప్పెను. అతడచటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూసి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడని, గొప్ప ఔలియా అంటే సిద్ధపురుషుడు అయి ఉండవచ్చు అని అనుకొనెను. గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా ఉండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు చాపి గుడ్డముక్క ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాందపాటిల్కి అందించెను. ఇదంతయు చూసి చాందపాటిల్ ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాందపాటిల్ వేడెను. ఆ మరుసటి దినమే ఫకీర్ పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను. ఆ పాటిల్ గ్రామానికి మునుసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురుది షిరిడి గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకొని పాటిల్ షిరిడి ప్రయాణమయ్యెను. పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయెను. పెండ్లివారు ధూప్ గ్రామం తిరిగి వెళ్ళిరి. కానీ ఫకీరు మాత్రం షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచెను. ఫకీరుకు సాయి అని నామమెట్లు వచ్చెను. పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరానికి సమీపమున భక్త మహల్సాపతి గారి పొలములో ఉన్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో నున్న వారొకరి తరువాత ఒకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువ ఫకీరును చూసి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకొనిరి. బాబా షిరిడీ రాక పూర్వమే దేవీదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసిస్తూ ఉండెను. బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలం మారుతి మందిరములోనూ చావడిలోనూ ఉండెను. కొంతకాలం ఒంటరిగా ఉండెను. అంతలో జానకీదాస్ గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుతూ ఉండేవారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీదాస్ పోవుచుండెను. అటులనే పునతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడీకి వస్తూ ఉండేవారు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీర్. ఒకనాడు బాబా స్వయముగా
కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోస్తూ ఉండుట చూసి అతడు షిరిడీ గ్రామస్తులతో ఇట్లనెను, ఈ మని ఇచ్చట ఉండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయుచున్నాడు, కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకొన్నది కనుకనే సాయిబాబా అను ఈ మనిని రాబట్టుకొనగలిగెను. ఏవలా గ్రామంలో ఉన్న మఠములో ఆనందనాథుడను యోగి పుంగవుడు ఉండెను. అతడు అక్కల్ కోటకర్ మహారాజ్ గారి శిష్యుడు. అతడొకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూసి ఇట్లనెను, ఈయన ఒక అమూల్యమైన రత్నము. సామాన్య మానవుని వలె కనిపిస్తూ ఉన్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయనొక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు. యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుకుంటూ ఉండేవారు. పహిల్వాను వలె దుస్తులు వేసుకునేవారు. షిరిడీకి 3 మైళ్ళ దూరములో ఉన్న రహతాహుకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకొని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోస్తూ ఉండిరి. అనుదినము వామన్ తాత్య అనే కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చేవారు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేవారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట్లో బోర్లిస్తూ ఉండేవారు. కాల్చనివి అగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలు అవేవి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూల తోట వెలసెను. ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరం అందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు. వేప చెట్టు కింద ఉన్న పాదుకల వృత్తాంతము. అక్కల్ కోటకర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణజీ అలీ బాగ్కర్. ఇతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి చిత్రపటమును పూజిస్తూ ఉండేవాడు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామానికి పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించాలి అనుకున్నాడు. అతడచ్చటికి పోకమునుపే స్వప్నములో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను, ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజ వనరింపుము. అందుచే అక్కల్కోట పోవలెనను తన నిర్ణయాన్ని మార్చుకొని భాయి కృష్ణజీ షిరిడి చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థం పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సంవత్సరం 1834 శ్రావణ మాసములో, అనగా క్రీస్తు శకం 1912లో జరిగెను. దాదా కేల్కర్, ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తకముగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగునమేర్ నాయక్కి అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠానే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవ్ బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవీ విరమణ చేసిరి. వేప చెట్టు క్రింద ప్రతిష్ఠించబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీయు సగునమేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీలా మాసపత్రిక 2వ సంపుటము మొదటి సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొటారే అను అతడు షిరిడి వచ్చెను. వానితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణజీ అలీ బాగ్కర్ అనునతడు వెంట వచ్చిరి.
షిరిడీలో వారు సగున్మేర్ నాయక్కి, జీకే దీక్షిత్కి సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకుంటున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రథమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని భాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయమును తెలియపరిచిరి. వారు వెంటనే మరలా షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసిని మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిరి. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయుమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివెను. వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపి ఉండెను. బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్టకగు ఖర్చు నిమిత్తం ఇచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చైనవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేసెను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాకడే అను బ్రాహ్మణుడు నానునామా పూజారి పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుతూ ఉండేవారు. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెను పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు 7 రూపాయల 8 పైసలు ఖర్చు సగునుమేర్ నాయక్ ఇచ్చెను. ప్రస్తుతము జాకడే పూజ చేయుచున్నాడు. సగునుడు నైవేద్యమును దీపమును పెడుతూ ఉన్నాడు. మొట్టమొదట భాయి కృష్ణజీ అక్కల్ కోటకర్ మహారాజు భక్తుడు. 1912వ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్ కోటకు పోతూ మార్గమధ్యమున షిరిడి యందు దిగెను. బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్ కోట గ్రామానికి పోవలని అనుకొని బాబా వద్దకేగి అనుమతిని ఇమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కల్ కోటలో ఏమున్నది? అక్కడేల పోయెదవు? అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు. వారే నేను. ఇది విని భాయి కృష్ణజీ అక్కల్కోట వెళ్ళుట మానుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేసెను. హేమాడ్ పంత్నకి వివరములు తెలిసి ఉండవు. తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయుట మాని ఉండరు. మొహియుద్దీన్ తంబోలీతో కుస్తీ, జీవితములో మార్పు. షిరిడి గ్రామములో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పడుతూ ఉండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయెను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని అంటే పకీరులు ధరించుగా, పొడువాటి చొక్కా అంటే కఫ్నీని తొడుక్కొని నెత్తిపైని గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేవారు. చింకి గుడ్డలతో సంతుష్టి చెందుతూ ఉండేవారు. రాజ్యభోగం కంటే దారిద్ర్యమే మేలని చెబుతూ ఉండేవారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడు అనేవారు.
గంగాగీర్కు కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పడుతూ ఉండగా అతనికి వైరాగ్యం కలిగెను. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక అశరీర వాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగాగీర్ సంసారము విడిచెను. ఆత్మసాక్షాత్కారము కొరకు పాటుపడెను. పునతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసిస్తూ ఉండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేడివారు కారు. ఎవ్వరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కారు. ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రమే జవాబిచ్చేవారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతల ఉన్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు. సాయంకాలం ఊరకనే కొంత దూరం నడిచేవారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండేవారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్రయంబక్జీ డేంగలే అను అతని ఇంటికి తరచుగా వెళ్ళేవారు. బాబాసాహెబ్ డేంగలే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహములు చేసుకున్నా సంతానము కలుగలేదు. బాబాసాహెబ్ డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహంచే నానాసాహెబ్కు పుత్ర సంతానం కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడి ఆయను. అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను. అక్కడి నుండి నానాసాహెబ్ చాందోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేడివారు. రాత్రులందు బాబా పాడుబడిన పాత మసీదునందు శయనిస్తూ ఉండేవారు. పొగ పీల్చుకొను చిలిం గొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకొను సటక అంటే చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలె మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకొనువారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా ఉంచేవారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. లంగోటి కట్టుకునేవారు. చలిని కాచుకొనుటకు దునికెదురుగా మసీదు ఈశాన్య భాగములో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ దునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలం మాత్రం ఉండెను. భక్తులందరూ అచటనే బాబాను దర్శిస్తూ ఉండేవారు. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామతు చేసి నేలపైన నగీషీ రాళ్ళు తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియా అంటే రచ్చ అక్కడ చాలా కాలము నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకొని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టము. ఊరిలో నూనెను విక్రయించు షావుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపములు వెలిగిస్తూ ఉండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుకుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు. బాబా వారి దుకాణములకు ఎప్పటివలె పోగా నూనె లేదు అన్నారు. బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతా చూస్తూ ఉన్నారు. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని తాగివేసిరి. ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరలా డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షిస్తూ ఉన్న దుకాణదారులు విస్మయముందునట్లు ప్రమిదలన్నీయు
తెల్లవారుదాకా చక్కగా వెలుగుతుండెను. ఇదంతయు చూసి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నించమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపై ఎప్పుడు సత్యమును అంటిపెట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసిరి. జౌహర్ అలీ అను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తరువాత అహ్మద్ నగర్ నుండి జౌహర్ అలీ అను ఫకీరొకరు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరానికి సమీపములో ఉన్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు, ఖురాన్ అంతయు వల్లించగలడు, మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానిస్తూ గౌరవముతో చూస్తూ ఉండేవారు. వారి సహాయముతో వీరభద్ర మందిరానికి దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నించొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసెను. దానితో జౌహర్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదునందుండసాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పేవాడు. బాబా అందుకు అడ్డు చెప్పక శిష్యుని వలె మసులుకుంటూ ఉండేవారు. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమీయూ తెలియకుండెను. శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువునెప్పుడూ అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేరుస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చిపోతూ ఉండేవారు. కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో ఉండుట ఎంత మాత్రమూ ఇష్టం లేదు. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూసి వారిని తిరిగి షిరిడీ తీసుకొని పోవుటకై వచ్చినామని చెప్పారు. జౌహర్ అలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీర్ అక్కడికి వచ్చే లోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకుంటూ ఉండగా జౌహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకొని పోవుటకు ప్రయత్నిస్తూ ఉన్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి అచ్చటనే నివసిస్తూ ఉన్నారు. కొన్ని దినముల పిమ్మట దేవీదాస్ ఆ కపట గురువును పరీక్షించి అతని బండారం బయటపెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవీదాస్ షిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయములో ఉండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వామోహితమైన తారము వలె, జ్ఞాని వలె కనపడుతూ ఉండేవారు. తాత్యా పాటిల్, కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేవారు. వారు జౌహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకొని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జౌహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయనము చిత్తగించెను. ఆ తరువాత అతడు వైజాపూర్లో ఉండి చాలా ఏండ్ల తరువాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడెను. సాయిబాబా వానిని యథారీతి గౌరవముగానే చూసెను. ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు సేవించవలెనో, ఎట్లు అహంకార మమకారాలను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో బాబావారు ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్.